ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి ఇందాక ప్రాబ్లం చేసింది మనకు పవర్ 4 లో ఉన్నాయి కాబట్టి 4 రూట్స్ వచ్చాయి కదా. అయితే మనకు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలన్నా ఇక్కడ ఏంటి మనకు పవర్ 5 ఉంది. చూడండి క్వశ్చన్ లో పవర్ 5 ఉంది కదా. అయితే మనకి ఇక్కడ ఆడ్ క్లాస్ ఈవెన్ క్లాస్ అని ఉంటుంది నాన్న. అయితే నేను సింపుల్ గా చెప్తాను, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ పవర్ 5 ఉంది అనుకోండి. పవర్ 5 ఉంటే మనము ఫస్ట్ ఏం చేయాలంటే x ఈజ్ ఈక్వల్ టు 1 అనేది చెక్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు -1 అనేది చెక్ చేయాలి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే 0 వస్తుందా, x ఈజ్ ఈక్వల్ టు -1 పెడితే 0 వస్తుందా అనేది మనం క్లియర్ గా దీంట్లో చెక్ చేస్తాం. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 1 చూడండి, ఇది తీసేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఏంటి ఇక్కడ 2 ప్లస్ 1 -12 ప్లస్ 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందా అంటే నాట్ ఈక్వల్ టు 0. అయితే ఇది రూట్ కాదు. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు -1 పెట్టండి. ఇక్కడ చూడండి 2 ఇంటూ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 -1 హోల్ క్యూబ్ 12 -1 హోల్ స్క్వేర్ -1 ప్లస్ 2 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -1 కదా. ఓకే చూడండి, -1 హోల్ పవర్ 5 అంటే ఎంతనన్నా -1 కదా. అంటే -2 పవర్ 4 ఈవెన్ నెంబర్ ఉంటే ఏంటి ప్లస్ అయిపోతుంది. ఇక్కడ -12 ఇక్కడ -1 మైనస్ ప్లస్ 12 ఇక్కడ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అయిపోతుంది కాబట్టి -12 -1 ప్లస్ 2. ఓకే, -2 ప్లస్ 2 ప్లస్ 1 -1 ఇక్కడ ఏంటి 0 వచ్చేసింది. ఓకేనా, అంటే ఇలా క్లాస్ ఈవెన్ క్లాస్ ఆడ్ క్లాస్ అని చెప్పి కూడా ఉంది నాన్న. ఐ ఫీల్ ఇలా అయితే క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే మనకి ఇక్కడ ఏంటి x ఈజ్ ఈక్వల్ టు -1 అనేది రూట్ అని చెప్పి రాసుకోవాలి. x ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకేనా, క్లియర్. అయితే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చూడండి, మనకు -1 అనేది రూట్ వచ్చింది కదా, -1 అని చెప్పి తీసుకోవాలి. ఎలా చూడండి, ఇప్పుడు సింథటిక్ డివిజన్ ఐడియా ఉందా? ఓకే, సింథటిక్ డివిజన్ మెథడ్ ఎలా అంటే చూడండి, ఇక్కడ ఈ టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ కోఎఫిషియెంట్స్ ని మాత్రమే రాసుకోవాలి బెట. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ లో చూడండి 5 4 3 2 1. ఒకవేళ ఈ టర్మ్ ఇలా మిస్ అయింది అనుకోండి, క్యూబ్ టర్మ్ ఇవ్వలేదు అనుకోండి, ఆ ప్లేస్ లో 0 రాసుకోవాలి. కానీ ఖచ్చితంగా 0 అని రాసుకొనే చెయ్యాలి. ఆ ప్లేస్ లో లేదు కదా అని డైరెక్ట్ ఆర్డర్ లో వేసేసి. ఓకేనా, క్లియర్. చూడండి ఇక్కడ 2 తర్వాత ఏంటి ఓన్లీ కోఎఫిషియెంట్స్ అలాంగ్ విత్ సైన్ రాయండి. 1 -12 1 2. ఓకేనా, సింథటిక్ డివిజన్ అంటాను అన్న దీన్ని. చూడండి 0 ఇక్కడ 0 ఫిక్స్ తీసుకోవాలా, క్లియర్ 0 తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ రెండు అడిషన్ చేయాలి. 2 + 0 ఎంతనా 2. ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ ఇక్కడ వేయాలి. చూడండి 2 1s 2 మైనస్ ఉంది కాబట్టి -2. ఓకే, ఇది యాడ్ చేయండి. 1 - 2 ఎంత -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s 1 ఇక్కడ ఎంత నాన్న -11. ఈ రెండు యాడ్ చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 11s 11. ఇక్కడ ఎంత మళ్ళీ ప్లస్ మైనస్ చేస్తే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎంత నాన్న ప్లస్ 1 ఇంటూ 1 ఎంత 1 1 + 1 ఎంత 2 2 ఇంటూ -1 -2. ఇక్కడ ఖచ్చితంగా 0 రావాలి నాన్న. ఓకేనా, ఈ టర్మ్ లో అనేది మనకి 0 రావాలి. చూడండి నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేమో కోఎఫిషియెంట్స్ నాన్న, క్వశ్చన్ లో ఇచ్చిన కోఎఫిషియెంట్స్ రాశాను. ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి మనం ఆర్డర్ లో రాసేసుకున్నాం. ఇక్కడ 0 రాసుకోవాలి. ఇక్కడ ఈ టర్మ్స్ ని అడిషన్ చేసి ఆన్సర్ ఇక్కడ వేయాలి. ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి నెక్స్ట్ టర్మ్స్ లో వేయాలి ఇలా. ఓకేనా, ఇలా టర్మ్స్ నెక్స్ట్ టర్మ్స్ లో వేయాలి. ఓకే, ఇక్కడ చూడండి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 1 2 3 4 5 టర్మ్స్ ఉన్నాయి కదా. అయితే మనం పవర్ 4 నుంచి తీసుకోవాలి. ఎలా రాసుకోవాలంటే చూడండి ఇక్కడ ఏంటి 2x పవర్ 4 క్లియర్ 5 ఉన్నాయి కదా -x³ ఓకే -11x² 11x² -1x + 2 = 0. క్లియర్ అనా? చూడండి పవర్ 5 ఉంటే అలా 4 టర్మ్స్ నుంచి తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఏమొచ్చింది మనకి పవర్ 4 లో మనకి ఈక్వేషన్ అనేది వచ్చేసింది కదా. లాస్ట్ ప్రాబ్లం చేసాం కదా, ఏం చేసాము లాస్ట్ పవర్ 4 ఉంటే డివైడ్ విత్ x² అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా, చూడండి డివైడ్ విత్ x² ఓకేనా, క్లియర్. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి అన్న. ఇక్కడ 2 మిగులుద్ది, ఇక్కడ 1, ఇది టోటల్ టర్మ్, ఇక్కడ 1 వస్తుంది. ఇది యాజ్ ఇట్ ఈస్ రిరైట్ ద టర్మ్ నాన్న 2x²
minus x minus 11 minus 1 by x plus 2 by x square equal to 0. క్లియరా? ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, ఈ రెండు ఉన్నాయి. నేను ఇక్కడ క్లియర్ గా రాసుకుంటున్నాను. ఈ రెండింటి నుంచి 2 కామన్ తీయొచ్చు కదా. 2x స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఓకే, ఎక్స్ టర్మ్ ఏంటి నాన్న, ఈ రెండు. మైనస్ కామన్ తీస్తున్నాను, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి నాన్న, మైనస్ 11 ఈక్వల్ టు 0. క్లియర్? ఇప్పుడు ఏంటి నాన్న, పుట్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఓకేనా? ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. క్లియరా? ఏంటి నాన్న, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. దీన్ని ఎలా రాస్తాం, a plus b whole square, same process, a square plus b square plus 2ab. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లమ్ ఏనా, ఎవరన్నా వాచ్ చేయని వాళ్ళు ఉంటే ప్రీవియస్ బ్యాక్వర్డ్ వెళ్ళండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ 2. ఇక్కడికి వస్తే ఏమవుతుంది, -2. క్లియరా? ఈ విధంగా మనము ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ టర్మ్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ ఏంటి వాల్యూ వచ్చేసి ఏంటి, వై స్క్వేర్ మైనస్ 2 మైనస్ ఈ టర్మ్ వచ్చేసి ఏంటి, ఇక్కడ తీసుకుంది ఏంటి, వై మైనస్ 11 ఈక్వల్ టు 0. మల్టిప్లై చేయండి నాన్న. 2y స్క్వేర్ మైనస్ 2 ఎంత, 4 మైనస్ వై మైనస్ 11 ఈక్వల్ టు 0. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, 2y స్క్వేర్ వై టర్మ్ నెక్స్ట్ ఇది ఒకటే ఉంది కాబట్టి ఇలా రాసుకున్నాను. -4 మైనస్ 11 ఎంత నాన్న, -15 ఈక్వల్ టు 0. క్లియర్? ఇప్పుడు మనం దీనికి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ ఏంటి నన్ను, రెండు టర్మ్స్ తీసుకోవాలి కదా. ఓకే, 15 2 30 -30 రావాలి. ఓకే, మల్టిప్లై చేస్తే అడిషన్ సబ్ట్రాక్షన్ చేసేది -1 రావాలి. అంటే ఎంత, 6 5 30 కదా. మైనస్ ప్లస్ తీసుకుందాం, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 5 6 30 -6 ప్లస్ y ఎంత, -1. క్లియర్? దీన్ని ఇలా క్లియర్ గా ఇక్కడ రాసేసుకుందాం. 2y స్క్వేర్ ఓకే మైనస్ 6y ప్లస్ 5y ఎంత, -15 ఈక్వల్ టు 0. క్లియర్ అన్నా? ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాము, ఓకే దీంట్లో నుంచి 2y కామన్ తీద్దాం. 2y కామన్ తీస్తే y ఓకే మైనస్ దీనిలో నుంచి 2 తీసేసి ఎంత ఉంది, -3. ఆల్రెడీ y తీసేసాం కాబట్టి. క్లియర్? ఇక్కడ నాన్న ప్లస్ 5 కామన్ తీద్దాం. ప్లస్ 5 కామన్ తీస్తే ఇక్కడ లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి, y -15 నుంచి 5 తీసేస్తే ఎంత, 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టర్మ్ ఎలా రాయొచ్చు నాన్న చూడండి, 2y ప్లస్ 5y -3 ఈక్వల్ టు 0. ఇదేంటన్నా 2y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే y ఈజ్ ఈక్వల్ టు -5/2. ఇంకోటి ఏంటి, y -3 ఈక్వల్ టు 0 అయితే y ఈజ్ ఈక్వల్ టు 3. క్లియర్ నానా? ఈ విధంగా మనం 2 కేసెస్ అంటే 2 y వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు కేస్ 1 సేమ్ ప్రాసెస్, నేనేం డిఫరెంట్ గా చేయట్లేదు. y ఈజ్ ఈక్వల్ టు -5/2. ఓకేనా? ఈ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలన్నా చూడండి, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు y. ఓకే, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు y అంటే ఎంత నాన్న, -5/2. ఓకే, మల్టిప్లికేషన్ x స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -5/2. x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1/x అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా, 2 ఇంటూ x స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి నాన్న -5x. ఓకే, దీని లోపల తీసుకొద్దాం, 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్ నాన్న? ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దామా చూడండి, ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, -b ప్లస్ ఆర్ మైనస్ కూడా యూజ్ చేసి చేయొచ్చు. యాజ్ యూ విష్ నాన్న, ఏదైనా చేయొచ్చు. ఎంత 2 2s ఎంత వచ్చేసింది, 4 రావాలి మనకి. 2 2s 4 అంటే 4 1s ప్లస్ ఇంటూ ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 1 ఎంత నాన్న +5. దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి, 2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ x ప్లస్ 2 ఓకే తీసేస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్? నా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో నుంచి నేను 2x కామన్ తీస్తున్నాను. 2x కామన్ తీస్తే ఎంత లెఫ్ట్ నానా, x ప్లస్ ఓకే 2. చూడండి 2 ఇంటూ x
2x ఇంటూ ఎక్స్ ఎంత 2x స్క్వేర్ ప్లస్ 2 2 4x వచ్చేసింది. ఈ రెండింటిలో నుంచి నేను 1 కామన్ తీస్తున్నాను. x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్ నానా? ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాసుకోవచ్చు. 2x ప్లస్ 1 x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అందరికి ఫ్యాక్టరైజేషన్ ఐడియా ఉంది కదా. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు. 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -1/2. x ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న ఇక్కడ -2. క్లియర్ నాన్న? ఇక్కడ మనం 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. y టర్మ్స్ లో కాదు మనకు ఆన్సర్ రావాల్సింది x టర్మ్స్ లో. ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చిన క్వశ్చన్ లో ఎలా ఉంది, x టర్మ్స్ లో ఉన్నాయి కాబట్టి x వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే నాన్న? క్లియరా? ఇక్కడ ఎన్ని, ఇది 1 ఇది 2. ఆల్రెడీ మనం ఫస్ట్ సింథటిక్ డివిజన్ లో ఒక -1 అనేది రూట్ యూస్ చేసాం కదా, అది టోటల్ 3 వచ్చాయి. బట్ మనకి ఎన్ని కావాలి, ఎన్ని రూట్స్ కావాలి? క్వశ్చన్ లో ఎంత ఉంది? పవర్ 5 అంటే ఇంకా 2 more రూట్స్ కావాలి. ఓకే, క్లియర్ నాన్న? ఇప్పుడు కేస్ 1 చేసాం కదా, ఇది కేస్ 2 చేద్దాం. కేస్ 2 లో ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు 3 అనేది తీసుకోవాలి. ఇక్కడ చేద్దాం. క్లియర్ నాన్న? అయితే ఇక్కడ ఏంటి, కేస్ 1 క్లియర్ అయింది కదా. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2 ఏంటి నాన్న చూడండి. కేస్ 2 లో y ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 అనేది మనం పెట్టాలి. ఓకే, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు y కదా. చూడండి, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు y అంటే ఎంత నాన్న 3 కదా. ఓకే, సేమ్ ప్రాసెస్, మీరేం టెన్షన్ పడొద్దు, క్లియర్ గా చేసేసేయండి, వచ్చేస్తుంది. x స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x ఎంత నాన్న 3x. x స్క్వేర్ ప్లస్ ఇక్కడ వస్తే -3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. క్లియర్ నాన్న? అర్థమైందా? ఇలా క్లియర్ గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఓకే, దీనికి రూట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయా? రూట్స్ రావు కాబట్టి -b ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేయండి. బేటా మీకు ఒకవేళ రూట్స్ వచ్చి మీకు కన్ఫ్యూజ్ అయినా కూడా మీరు -b ప్లస్ ఆర్ మైనస్ చేయండి. మనకు ఆన్సర్ అనేది ఇంపార్టెంట్. మీరు -b ప్లస్ ఆర్ మైనస్ ఫార్ములా యూజ్ చేసినా, ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసినా రెండింటికి సేమ్ ఆన్సర్ వస్తుంది. మనకు ఆన్సర్ కరెక్ట్ గా రావడం అనేది ఇంపార్టెంట్. మీరు ఏ మెథడ్ చేసినా కూడా మీరు కొంచెం లెందీ అవుతుంది, బట్ మీకు ఆన్సర్ కాన్ఫిడెంట్ గా కరెక్ట్ గా వస్తుంది. ఓకేనా? చూడండి అన్న, ఇక్కడ ఏంటి -b ప్లస్ ఆర్ మైనస్ అన్నాను కదా, చెప్పండి. -b అంటే ఎంత -3 ప్లస్ ఆర్ మైనస్ √b స్క్వేర్ -3 హోల్ స్క్వేర్. ఓకే, -b స్క్వేర్ -4ac అంటే ఎంత -4 ఇంటూ 1 ఇంటూ 1 2 ఇంటూ a అంతే ఎంత నాన్న 1. బట్ ఈ ఫార్ములా కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను లాస్ట్ ప్రాబ్లమ్ లో క్లియర్ గా ఫార్ములా కూడా రాశాను, మీరు ఫార్ములా చూడొచ్చు. ఓకేనా? మైనస్ ఎంత నాన్న +3 ప్లస్ ఆర్ మైనస్ √3 స్క్వేర్ ఎంత నాన్న 9 -4/2. ఓకేనా? చూడండి, 3 ప్లస్ ఆర్ మైనస్ 9 - 4 ఎంత 5/√2. దీన్ని 5కి ఏమన్నా మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందా? లేదు. ఓకేనా? ఇది ఫైనల్ ఆన్సర్ అన్నమాట. అంటే మనకి 2 రూట్స్ వచ్చినాయి కదా. దేర్ఫోర్ రూట్స్ అంటే ఎన్ని రూట్స్ రావాలి? రూట్స్ ఆర్ 5 రూట్స్ రావాలన్నా. పవర్ 5 ఉంది కదా. ఫస్ట్ రూట్ ఏంటి, మనం సింథటిక్ డివిజన్ లో చేసాం కదా ఈ ప్రాబ్లం లో స్టార్టింగ్ లో. ఓకేనా? బ్యాక్ వెళ్ళి చూడండి, మనకు ఫస్ట్ రూట్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు -1 కామా, మనకు సెకండ్ 2 రూట్స్ ఏంటి ఇక్కడ -1/2 -2 -1/2 ఒకటి 2 ఒకటి, ఇంకొకటి 3 వచ్చేసే 4 5. ఇది ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంటి 3 ప్లస్ √5/2 కామా 3 మైనస్ √5/2. ఈ విధంగా మనకు 5 రూట్స్ అనేది ఫామ్ చేయాలి. క్లియరా? ఓకే, పాజ్ చేసుకుంటూ క్లియర్ గా చూడండి నాన్న, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ చేయండి, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పటి వరకు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న ఫర్దర్ వీడియోస్ కోసం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము.